ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతంలో ఆది పర్వలో ఉన్నాం, చివరికి వస్తూ ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, మన అర్జునుడు వనవాసానికి వెళ్ళాడు. ఇంక వనవాసం పూర్తవుతూ ఉన్న సమయంలో ఒకానొక సమయంలో మన యాదవులందరూ ఏదో ఉత్సవం చేసుకుంటూ ఉంటే, ఆ ఉత్సవంలో కృష్ణుల వారితో కలిసి అటు అటు తిరుగుతూ మన అర్జునుడు సుభద్రను చూశాడు. మన కృష్ణుడు, ఒకవేళ నీకు సుభద్రను పెళ్లి చేసుకోవాలని ఇష్టమైతే పెద్దవాళ్ళని కనుక్కుంటాను, మా నాన్నని నేను కనుక్కుంటానని చెప్పాడు. అట్లనే అర్జునుడు కూడా ధర్మరాజుని అడగడం కోసం ఒక అనుచరుణ్ణి పంపించాడు. ధర్మరాజు కూడా అంగీకరించాడు. అయితే ఈలోగా ఇంకొక సంవత్సరం మిగిలి ఉన్నది మన అర్జునుడికి వనవాసం పూర్తవ్వడానికి. అది పూర్తి చేసుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వెళ్ళాడని చూసుకుని ఇంక అందరూ మన యాదవులు గొప్పగా హరణాన్ని, బహుమానాలను, కానుకలను పుచ్చుకుని మన ఖాండవ ప్రస్థానికి వచ్చారు, ఇంద్రప్రస్థానికి. అందరూ చాలా రోజులు అక్కడే ఉన్నారు. చాలా సంతోషంగా కలిసి వాళ్ళు పండుగలాగా, ఉత్సవంగా మన సుభద్ర అర్జునుల వివాహాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంక మన బలరాముడు మిగిలిన వాళ్ళందరితో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు. మన వాసుదేవుడు మాత్రము పార్థేన సహా అర్జునుడితో పాటు అక్కడే ఉన్నాడు, శక్రప్రస్థంలో, ఇంద్రప్రస్థంలో కొన్నాళ్ళు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, తతః సుభద్ర సౌభద్రం కేశవస్య ప్రియా శ్వస జయంతం ఇవ పౌలోమి జ్యుతిమంతం అజీజనత్. మన సుభద్ర కేశవుడికి ప్రియమైన సోదరి, చెల్లెలు సౌభద్రుణ్ణి ఒక గొప్ప జ్యుతిమంతుణ్ణి అజీజనత్ కన్నది. ఎట్లా అంటే, మన పౌలోమి శచీదేవి జయంతుణ్ణి కన్నంత ఘనంగా ఒక కొడుకును కన్నది. దీర్ఘబాహుం మహాసత్వం వృషభాక్షం అరిందమం సుభద్ర సుషువే వీరం అభిమన్యుం నరర్షభం. మన సుభద్ర దీర్ఘమైన బాహువులతో, మహాసత్వం గొప్ప శక్తితో బలంగా ఉన్న, వృషభముల వంటి కన్నులతో ఉన్న అరిమర్దనుడు, శత్రుమర్దనుడైన నరశ్రేష్ఠుడు, వీరుడు అభిమన్యుడు ఆయనను సుషువే ప్రసవించింది. అభీహి చ మన్యుమాంశ్చయేవ తతః తం అరిమర్దనం అభిమన్యుం ఇతి ప్రాహుః ఆర్జునిం పురుషర్షభం. అర్జునుడి కొడుకు ఆర్జుని. ఈ ఆర్జునుణ్ణి, ఆ సుభద్ర కొడుకు సౌభద్రుణ్ణి, ఆ పురుష శ్రేష్ఠుడు అరిమర్దనుడు ఆయనను అభిమన్యువు అని ప్రాహుః పిలుస్తున్నారు. ఆయనకి అభిమన్యుడు అని నామకరణం చేశారు. ఎందుకు అంటే, అభీహి మన్యుమాన్, మహాకోపిష్టివాడు కాబట్టి ఆయన అభిమన్యుడు అని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. సహా సాత్వత్యాం అతిరథః సంబభూవ ధనంజయాత్ మఖే నిర్మథ్యమానాత్వా శమీగర్భాత్ హుతాసనః. సహా మనవాడు సాత్వత్యాం అతిరథః, సాత్వతులలో అతిరథుడు, ఆ విధంగా సంభభూవ ఉన్నాడు, ధనంజయుడి నుంచి కలిగిన మన అభిమన్యుడు. ఎట్లా అంటే, మఖే ఒక యజ్ఞంలో అరణిని నిర్మధ్యమానాత్ మదనం చేస్తూ ఉండగా హుతాసనుడు అగ్ని ఆ సమీగర్భం నుంచి కలిగినట్టు, ఏదో అరణిమర్దనం చేస్తూ ఉన్న సమయంలో యజ్ఞంలో ఆ కర్రలో నుంచి అగ్ని పుట్టినట్టు ధనంజయుల్లో నుంచి మన అభిమన్యువు పుట్టాడు అని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ పైన కేశవుడి యొక్క ప్రియమైన చెల్లెలకు సచీదేవికి జయంతుడు కలిగినట్టుగాని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఆ పుట్టిన కొడుకు కావాలంటే జ్యుతిమంతుడు కావచ్చు, ప్రకాశాలతో ఉండొచ్చు,
లేదా అదే ప్రకాశము అగ్నిలాగా కూడా రగలవచ్చు, కోపంలాగా మారొచ్చు. అది కలిగిన వాడు దాన్ని ఏ విధంగా వాడతాడన్న దాన్ని బట్టి ఉంటుంది అని ఇక్కడ భేదము చూపిస్తూ ఉన్నారు. ఇంతకీ యస్మిన్ జాతే మహాబాహుః కుంతీపుత్రః యుధిష్ఠిరः అయుతం గాం ద్విజాతిభ్యః ప్రాదాత్ నిష్కాంశ్చ తావతః. యస్మిన్ జాతే ఏ మన అభిమన్యుడు పుట్టగానే మన మహాబాహుడు కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు ద్విజాతిభ్యః ద్విజాతీయులకు అయుతం ఒక 10,000 ఆవులను గోవులను అట్లానే తావతః అన్నీ అంటే ఒక 10,000 నిష్కలను బంగారు నాణేలను వాటన్నింటినీ కూడా కానుకలుగా ప్రాదాత్ ఇచ్చాడు. దయితః వాసుదేవస్య బాల్యాత్ ప్రభృతి చ అభవత్ పితॄణాం చ ఏవ సర్వేషాం ప్రజానాం ఇవ చంద్రమాః. మన పిల్లవాడు బాల్యాత్ ప్రభృతి పుట్టినప్పటి నుంచి పసి వయస్సు నుంచి కూడా వాసుదేవస్య దయితః చ అభవత్ వాసుదేవుడికి ప్రియంగా పెరుగుతూ ఉన్నాడు. అట్లానే సర్వేషాం ప్రజానాం మొత్తం అక్కడ మన ఇంద్రప్రస్థంలో ప్రజలందరికీ కూడా తన పితృవు తన తండ్రులకు కూడా ఆయన ఎంతో ప్రియంగా దయితుడై ఉన్నాడు. ఎట్లా అంటే చంద్రుడిలాగా. చంద్రుడిని చూస్తే అందరికీ ఎంత సంతోషమో అట్లానే మన అభిమన్యుడిని చూస్తే కూడా అక్కడ ఇంద్రప్రస్థంలోని ప్రజలందరికీ తన తండ్రులందరికీ తన మేనమామ కృష్ణుల వారికి అందరికీ కూడా ఆయన ప్రియంగా ఉన్నాడు. జన్మ ప్రభృతి కృష్ణః చ చక్రే తస్య క్రియాః శుభాః సహ చాపి వవృధే బాలః శుక్లపక్షే యథా శశి. జన్మ ప్రభృతి పుట్టినప్పటి నుంచి కూడా మన కృష్ణుల వారే తస్య చిన్న పిల్లవాడికి శుభాః క్రియాః చక్రే మేనమామ చేయవలసిన కర్మలే ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉన్నారు. మన బాలః సహా మన పిల్లవాడు అభిమన్యు శుక్లపక్షే శశి యథా శుక్లపక్షంలోని చంద్రుడిలాగా వవృధే వృద్ధి చెందుతూ ఉన్నాడు. దినదినాభివృద్ధి చెందుతూ ఆయన శుక్లపక్ష చంద్రుడిలాగా వృద్ధి చెందుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడవుతున్నాడు. చతుష్పాదం దశవిధం ధనుర్వేదం అరిందమః అర్జునాత్ వేద వేదజ్ఞాత్ సకలం దివ్య మానుషం. మన అభిమన్యువు వేదాలు అంటే ముఖ్యంగా ధనుర్వేదం తెలిసిన అర్జునుడి దగ్గర నుంచి ఆ ధనుర్వేదాన్ని ఆ అరిందముడు మన అభిమన్యువు సకలం మొత్తము దివ్యము మానుషము. దివ్యము అంటే దివ్యమైన అస్త్రాలు, మానుషం అంటే మామూలు అస్త్రాలు శస్త్రాలు అన్నింటినీ ఎట్లా వాడాలి ఏమి అన్న విషయాన్ని వేద తెలుసుకుంటున్నాడు. అవి కూడా ఎట్లా అంటే ఈ ధనుర్వేదము 4 భాగాలుగా ఉంటుంది, 4 పాదాలు 4 సెక్షన్స్లో ఉంటుంది. చతుష్పాదం దశవిధం ఒక 10 విధాల ఆయుధాలు ఏ విధంగా వాడాలి ఏమి అని నేర్పిస్తారు. అవన్నీ కూడా ఆ వేదం ధనుర్వేదం తెలిసిన అర్జునుడి దగ్గర నుంచి ఆయన మొత్తము నేర్చుకున్నాడు. ఈ చతుష్పాదం 4 భాగాలుగా 4 సెక్షన్స్గా 10 విధాలుగా ఉన్న ధనుర్వేదం ఎట్లా ఉంటుంది అని ఇక్కడ చూపిస్తున్నారు వ్యాసుల వారు. విజ్ఞానేషు అపి చ అస్త్రాణం సౌష్ఠవే చ మహాబలః క్రియాసు అపి చ సర్వాసు విశేషాన్ అభ్యసిక్షయత్ ఆగమే చ ప్రయోగే చ చక్రే తుల్యం ఇవ ఆత్మనః తుతోషపుత్రం సౌభద్రం ప్రేక్షమాణః ధనంజయః. ఆ మహాబలః అభిమన్యుడు సౌష్ఠవము అంటే ఆయుధాలన్నీ ఎట్లా వాడుతూ యుద్ధ రంగంలో వ్యూహాలన్నింటినీ ఎట్లా పన్నాలి అని నేర్చుకున్నాడు. బ్యాటిల్ స్ట్రాటజీస్ అంటాం కదా, స్ట్రాటజీ అంటే వ్యూహం. వ్యూహాలన్నీ ఎట్లా పన్నాలి ఏమి అని చూసుకోవడం, ఆ సౌష్ఠవము సుష్టుగా యుద్ధ ప్రక్రియలన్నీ నేర్చుకోవడము ఒక సెక్షన్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ అంతా మొదటి పాదం అంతా ధనుర్వేదంలో దీని గురించి ఉంటుంది.
తర్వాత నెక్స్ట్ భాగంలో అస్త్రాణం విజ్ఞానేషు ఈ ఆయుధాలను ఎట్లా వాడాలి అని యూసేజ్ మొత్తము ఏ ఏ ఆయుధాలను ఎట్లా వాడాలి ఏమి అని నేర్పిస్తారు. ఆ మొత్తం అందులో ఉంటుంది. ఆ తర్వాత సర్వాసు క్రియాసు ఈ ఆయుధాలను పెట్టుకుని రకరకాలుగా యుద్ధాలు చెయ్యొచ్చు. చతురంగ దళాలుగా యుద్ధాలు ఉంటాయని చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రియ. అన్ని ఆయుధాలు అందరూ అన్ని చోట్ల నుంచి ఉపయోగించలేరు. కొంతమంది పదాతి దళం భూమి మీద నిలబడి యుద్ధాలు చేస్తారు. కొంతమంది ఏనుగులపై నుంచి యుద్ధాలు చేస్తారు. కొంతమంది రథాల్లో నుంచి చేస్తారు. కొంతమంది గుర్రాలపై నుంచి చేస్తారు. ఆ రకంగా అన్ని విధాలుగా యుద్ధాలు చేయడం యుద్ధ కర్మలన్నిట్లో కూడా మళ్ళీ వేరు వేరుగా ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఆ టెక్నిక్స్ అన్నీ ఇందులో మూడో భాగంలో ఉంటాయి. ఆ తర్వాత ముఖ్యంగా నాలుగో భాగంలో ఫోకస్డ్‌గా మన ధనుస్సులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎటువంటి ధనుస్సులు ఎక్కడెక్కడ లభ్యమవుతాయి? ఎవరెవరు ఎటువంటి బాణాలను తయారు చేస్తారు? ఎటువంటి ద్రవ్యాలతో బాణాలను తయారు చేసుకోవచ్చు? వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలి? అవసరమైతే ఎట్లా రిపేర్ చేసుకోవాలి? వాటిని ఎట్లా ప్రయోగించాలి? ఆగమే అంటే ఎక్కడెక్కడి నుంచి ధనుస్సులను, బాణాలను, విల్లు అమ్ములను అంటే పొదలను బాణాలు పెట్టుకునే పొదలను ఎట్లా తెచ్చుకోవాలి ఏమి? వాటిని ఎట్లా ప్రయోగించాలి? ఈ విషయాలన్నీ గూడా ముఖ్యంగా ఒక సెక్షన్ నిండా ఉంటాయి. ఈ 4 సెక్షన్స్‌గా ఉండేది చతుష్పాదమైన ఆ ధనుర్వేదము. దాని గురించి పూర్తిగా ఆ జ్ఞానం కలిగిన అర్జునుడి దగ్గర నుంచి మన అభిమన్యుడు తెలుసుకుంటూ ఉన్నాడు. ఊరికే తెలుసుకోవడం గాదు. విశేషాన్ అభ్యసిక్షయత్ వాటిలోని మెళకువలను విశేషాలనంటే రకరకాల టెక్నిక్స్‌ను ఆయన నేర్చుకున్నాడు. స్పెషలైజేషన్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన చక్రే అన్నీ నేర్చుకోగా, మన ధనంజయుడు తన పుత్రుడు సౌభద్రుడు ఆత్మనః తుల్యం ఇవ తనకు సమానంగా ఉన్నాడు. ఈ అస్త్ర విద్యల్లో ధనుర్వేదాన్ని ఆసాంతం నేర్చుకున్నాడు. తనంతటి వాడయ్యాడని ప్రేక్షమాణః చూసుకుంటూ తుతోష ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. సర్వ సంహనన ఉపేతం సర్వలక్షణ లక్షితం దుర్ధర్షం వృషభస్కందం వ్యాత్త ఆననం ఇవ ఉరగం సింహదర్పం మహేశ్వాసం మత్త మాతంగ విక్రమం మేఘదుందుభి నిర్ఘోషం పూర్ణచంద్ర నిభాననం కృష్ణస్య సదృశం వీర్యే శౌర్యే రూపే తథా ఆకృతౌ దదర్శ పుత్రం బీభత్సుః మఘవాన్ ఇవ తం యథా సర్వసంహనన ఉపేతం తనకు కావలసినవన్నీ సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. సర్వలక్షణ లక్షితం ఒక రాజుకి ఉండవలసిన లక్షణాలు, ఒక క్షత్రియుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కలిగి ఉన్నవాడు. ఆయన దుర్ధర్షం యుద్ధంలో ఆయన్ని ఎదిరించేవాడు లేడు. వృషభస్కందం వృషభంలాగా మూపు, ఎత్తైన మూపు, గుండ్రంగా బలంగా ఉన్నది. వ్యాత్త ఆననం ఇవ ఉరగం ఆయన ఏదో నోరు తెరుచుకున్న తాచుపాములాగా ఉన్నాడు. సింహం లాంటి దర్పంతో ఉన్నాడు. మత్త మాతంగ విక్రమం మదించిన మదగజం లాంటి పరాక్రమంతో ఉన్నాడు. మహా ఇషు ఆసం ఇషువులంటే బాణాలు, ఆసం అంటే వాటిని పెట్టుకునేవంటే ధనుస్సు అని అర్థం. గొప్ప ధనుస్సు కలిగిన వాడు. ధనస్సుని వాడగలిగిన వాడు. మేఘాలు లేదా దుందుబులు మోగితే ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి గంభీరమైన కంఠస్వరం కలిగిన వాడు. పూర్ణచంద్రుడి లాంటి ఆననము ముఖం కలిగిన వాడు. శౌర్యంలో, వీర్యంలో, రూపంలో, ఆకృతిలో అన్నింటిలో కృష్ణుడికి సమానంగా ఉన్నాడు. మేనమామలాగా ఉన్నాడు. అటువంటి పుత్రం దదర్శ అటువంటి కొడుకును చూసుకుని మఘవాన్ యథా ఏదో ఇంద్రుడు సంతోషించినంతగా
మన అర్జునుడు తన పుత్రుణ్ణి చూసి సంతోషిస్తూ ఉన్నాడు. ఈలోగా పాంచాలి అపి చ పంచభ్యః పతిభ్యః శుభలక్షణా లేభే పంచసుతాన్ వీరాన్ శుభాన్ పంచ అచలాన్ ఇవ. మన శుభలక్షణములతో ఉన్న మంగళమూర్తి మన పాంచాల దేశపు రాకుమారి మన ద్రౌపది కూడా పంచభ్యః పతిభ్యః తన 5 భర్తలతో పంచసుతాన్ లేభే 5 కొడుకులను కన్నది. వాళ్ళందరూ కూడా వీరులు, శుభమూర్తులు, మంగళమూర్తులు. పంచ అచలానివ 5 పర్వతాల్లాగా ఉన్నారు. నిశ్చలంగా ఉన్న గొప్ప పరాక్రమంతో ఉన్న మంగళమూర్తులను 5 మన పాంచాలి కన్నది. ఎట్లా అంటే యుధిష్ఠిరాత్ ప్రతివింధ్యం సుతసోమం రుకోదరాత్ అర్జునాత్ శృతకర్మాణం శతానీకంచ నాకులిం సహదేవాత్ శృతసేనం ఏతాన్ పంచ మహారథాన్ పాంచాలి సుషువే వీరాన్ ఆదిత్యాన్ అదితి యథా. యుధిష్ఠిరుడితో కలిసి మన పాంచాలి ప్రతివింధ్యుణ్ణి కన్నది. అట్లానే వృకోదరాత్ మన ద్రౌపదికి భీముడికి సుతసోముడు కలిగాడు. అర్జునాత్ శృతకర్మాణం మన ద్రౌపదికి అర్జునుడికి శృతకర్మ అన్న పుత్రుడు కలిగాడు. నకులుడికి మన ద్రౌపదికి శతానీకుడన్న పుత్రుడు కలిగాడు. సహదేవుడికి మన ద్రౌపదికి శృతసేనుడు అన్న పుత్రుడు కలిగాడు. ఏతాన్ ఈ పంచ 5 మహారథులను మన అదితి ఆదిత్యులను కన్నంత ఘనంగా మన పాంచాలి ఈ వీరులను సుషువే ప్రసవించింది. శాస్త్రతః ప్రతివింధ్యం తమూచుః విప్రాహ యుధిష్ఠిరం పరప్రహరణ జ్ఞానే ప్రతివింధ్యః భవతు అయం అన్నారు. శాస్త్రతః శాస్త్రం చూస్తే మన పిల్లవాడు ప్రతివింధ్యుడు ఎందుకు అంటే అని మన విప్రులందరూ యుధిష్ఠిరుడికి ఈ విధంగా తమ్ ఊచుహు చెప్పారు. నీ కొడుకు పేరు ప్రతివింధ్యుడు ఎందుకు అంటే పరప్రహరణ జ్ఞానే పరులను శత్రువులను ప్రహరణం చేయడం అన్న విషయంలో ప్రతివింధ్యః స్వయంగా ఆయన ప్రతివింధ్యుడుగా భవతు ఉంటాడు. ప్రతివింధ్యుడు అంటే వింధ్య అంటే విదతాతి భయం అని, ప్రతి అంటే శత్రువులకు భయాన్ని కలిగిస్తాడు. వాళ్లను ఏ విధంగా ప్రహరణం చేయాలన్న జ్ఞానం కలిగి ఉంటాడు కాబట్టి ఆయన ప్రతివింధ్యుడు అని వాళ్ళు ఆ పిల్లవాడికి నామకరణం చేసి ఈ కారణానికి అని యుధిష్ఠిరుడికి చెప్పారు ఆయన జాతకం చూసి. సుతే సోమ సహస్రేతు సోమార్క సమతేజసం సుత సోమం మహేశ్వాసం సుషువే భీమసేనతః. మన ద్రౌపది భీమసేనుడితో పాటు కలిసి ఒక మహా ఇషువాసం ఒక ధనుస్సుని వాడగలిగిన వాడు గొప్ప ధనుర్ధారి అయిన సోమార్క సమతేజసం చంద్రుడికి సూర్యుడికి సమానమైన తేజస్సుతో ఉన్న ఒక కొడుకును సుషువే ప్రసవించింది. ఎందుకు అంటే సుతే సోమ సహస్రే ఎన్నో సోమయాగాలు చేసి మన భీముడు సుతే అంటే పిండితే సోమయాగాలు చేసిన తర్వాత ఇంకా అవభృత స్నానం చేస్తూ ఉన్న సమయంలో ఇంకా యజ్ఞాన్ని పూర్తి చేస్తూ ఉన్న సమయంలో సోమరసాన్ని పిండుతారు. ఆ రకంగా ఎన్నో చేశాడు. ఎన్నో సోమయాగాలు చేయగా ఆ పిల్లవాడు కలిగాడని ఆయనకు తన కొడుక్కు సుత సోముడు అని పేరు పెట్టుకున్నాడు. శృతం కర్మ మహత్కృత్వా నివృత్తేన కిరీటిన జాతః పుత్రః తవ ఇతి ఏవం శృతకర్మ తతః అభవత్. కిరీటి మన అర్జునుడు ఆయనకు ద్రౌపదికి కలిగిన కొడుక్కు ఏం పేరు పెట్టుకున్నారంటే మన కిరీటి మన అర్జునుడు మహత్ కర్మలెన్నో కృత్వా చేసి ఇంకా నివృత్తమాయాడు. ఆయన ఇప్పటికే ఎన్నో ఘనకార్యాలు చేశాడు మన అర్జునుడు అని ఆ కథలన్నీ శృతం వింటూ 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 జాతః పుత్రః కలిగిన పుత్రుడు కాబట్టి తవ ఇతి ఏవం ఈ విధంగా నువ్వు చేసిన ఘనకార్యాలు వింటూ ఈ పిల్లవాడు జన్మించాడు కాబట్టి వీడికి శృతకర్మ అన్న పేరు పెడుతున్నామని చెప్పి వాళ్ళు నామకరణం చేశారు. శతానీకస్య రాజర్షేః కౌరవ్యః కురునందనః చక్రే పుత్రం
సనామానం నకులః కీర్తివర్ధనం. మన నకులుడు ఆయనకు కలిగిన పుత్రుడికి ఇంతకు ముందు పూర్వకాలంలో ఒక రాజర్షి ఉన్నాడు శతానీకుడని. ఆయన పేరు మీదుగా సనామానం పుత్రం చక్రే తన కొడుకు ఆ రాజర్షి పేరే పెట్టుకున్నాడు. మన కౌరవులలోని వాడు కురునందనుడు నకులుడు తనకు కీర్తిని వర్ధింపజేసే కొడుకు కలిగాడు అని పూర్వతరంలోని ఒక రాజర్షి పేరు తన కొడుకు పెట్టుకున్నాడు. తతః తు అజీజనత్ కృష్ణ నక్షత్రే వహ్నిదైవతే సహదేవాత్ సుతం తస్మాత్ శృతసేన ఇతి తం విదుః. తతః ఇంకా తర్వాత మన కృష్ణ మన ద్రౌపది వహ్నిదైవతే నక్షత్రే కృత్తికా నక్షత్రంలో ఒక కొడుకును అజీజనత్ కన్నది. సహదేవుడితో పాటు ఒక సుతుడు ఆ విధంగా కృత్తికా నక్షత్రంలో కలగడం వల్ల కార్తికేయుడి వంటి పరాక్రమంతో ఉండడం వల్ల తస్మాత్ తం ఆయనను శృతసేనుడు. ఎందుకు అంటే కార్తికేయుడు దేవసేనాధిపతి కాబట్టి ఆ విధంగా ఈయన కూడా శృతసేనుడు అని ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఏకవర్షాంతరాః తు ఏవ ద్రౌపదేయాః యశస్వినః అన్వజాయంతే రాజేంద్ర పరస్పరహితే రతాః. వాళ్ళందరూ ఆ ద్రౌపదేయులు ఆ యశోమూర్తులందరూ కూడా ఒక్కొక్క సంవత్సరం తేడాతో కలిగారు. ఓ రాజేంద్ర జనమేజయ, ఒకళ్ళ పైన ఒకళ్ళకి ఎంతో రతి, ఒకళ్ళ బాగు ఒకళ్ళు కోరుకునేవాళ్ళు, అందరూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆ విధంగా అన్వజాయంత రాజేంద్ర పరస్పర హితే రతాః. జాతకర్మాణి ఆనుపూర్వ్యాత్ చూడా ఉపనయనాని చ చకార విధివత్ ధౌమ్యః తేషాం భరతసత్తమా. ఓ భరతసత్తమ జనమేజయ, మన ధౌమ్యుల వారు రాజపురోహితుల వారు ఇంకా పుట్టిన పిల్లవాళ్ళందరికీ ఆనుపూర్వ్యాత్ వరసగా చెయ్యవలసిన షోడశ సంస్కారాలను జాతకర్మ మొదలైనవి, చూడాకర్మ, ఉపనయనము అవన్నీ విధివత్ శాస్త్ర విధిని అనుసరించి తేషాం వాళ్ళందరికీ చకారా చేస్తూ వస్తూ ఉన్నాడు. కృత్వా చ వేదాధ్యయనం తతః సుచరిత వ్రతాః జగృహుః సర్వం ఈశ్వస్త్రం అర్జునాత్ దివ్యమానుషం. వాళ్ళందరూ కూడా సుచరిత వ్రతాః చక్కటి చారిత్రం నడవడి కలిగిన వాళ్ళు. మన ద్రౌపదేయులందరూ, మన సుభద్రుడు వాళ్ళందరూ కూడా ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నారు. అందరూ వేదాధ్యయనం కృత్వా చేశారు. మన ధౌమ్యుల వారి దగ్గర నుంచి వేదాధ్యయనాన్ని పూర్తి చేసుకున్నాక సర్వం ఈశ్వస్త్రం అన్ని విధాలైన ఆయుధాలను ప్రయోగించడం గురించిన జ్ఞానమంతా శాస్త్రజ్ఞానము, దివ్యమైన అస్త్రాలు, మానుషమైన శస్త్రాలన్నింటినీ వాడడం అర్జునాత్ జగృహుః అర్జునుడి నుంచి నేర్చుకుంటూ ఉన్నారు. దేవగర్భోపమైః పుత్రైః వ్యూఢోరస్కైః మహాబలైః అన్వితాః రాజశార్దూలాః పాండవాః ముదం ఆప్నువన్. ఈ విధంగా దేవతల బిడ్డల్లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. తమ పుత్రులు వ్యూఢోరస్కులు, విశాలమైన వక్షస్థలాలతో ఉన్నారు, మహాబలవంతులు. ఆ విధంగా ఉన్న కొడుకులను కూడి అన్వితాః మన పాండవాః పాండవులందరూ ఎంతో ముదం ఆప్నువన్ సంతోషిస్తూ ఉన్నారు అన్న చోట ఈ పర్వ కూడా పూర్తయింది. ఇంకా ఇక్కడి నుంచి ఖాండవ దాహ పర్వ మొదలవుతూ ఉన్నది. చూస్తూ వెళ్దాము. వైశంపాయనః ఉవాచ. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. ఇంద్రప్రస్థే వసంతః తే జగ్నుః అన్యాన్ నరాధిపాన్ శాసనాత్ ధృతరాష్ట్రస్య రాజ్ఞః శాంతనవస్య చ. మన వాళ్ళు ద్రౌపదీదేవిని పెళ్లి చేసుకుని వెనక్కి రాగానే శాంతనవుడు భీష్ముడు, రాజుగారు ధృతరాష్ట్రుడు కొన్నాళ్ళు ఉండనిచ్చారు. వెంటనే ఇంక వెళ్ళండి, బయలుదేరండి, ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి, యుద్ధాలు అవుతాయి, మీరు ఆ అడవికి వెళ్ళి అదే మీ భాగం అనుకోండి, అక్కడే ఉండండి అని అడవికి వెళ్ళగొడితే
ఆ అడవినే వాళ్ళు ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. గొప్పగా ఒక ఘనమైన నగరాన్ని తయారు చేసుకున్నారు. ఇంక దాంతో ఎక్కడెక్కడి వాళ్ళందరూ వచ్చి అక్కడ నివాసాలేర్పరచుకున్నారు. అక్కడ ఇంద్రప్రస్థమంతా కళకళలాడుతూ ఉన్నది. ఆ విధంగా ఇంద్రప్రస్థంలో నివసిస్తూ మన వాళ్ళందరూ మిగిలిన రాజులందరినీ కూడా తమ వశంలోకి తెచ్చుకుంటూ ఉన్నారు. ఇంకంటే వృద్ధి చెందుతూ ఉన్నారు. ఎక్స్‌పాండ్ అవుతూ ఉన్నారు. ఆశ్రిత్య ధర్మరాజానం సర్వలోకః అవసత్సుఖం పుణ్యలక్షణ కర్మాణం స్వదేహం ఇవ దేహినః. మన లోకమంతా ప్రజలందరూ గూడా ధర్మరాజుని ఆశ్రయించి సుఖంగా అవసత్ నివసిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే మన ధర్మరాజు పుణ్య లక్షణాలతో ఉన్నాడు. పుణ్యకరమైన కర్మలు చేస్తూ ఉన్నాడు. అటువంటి వాణ్ణి ఆశ్రయించి ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించి దేహి ఎట్లా ఉంటారో ఆ విధంగా ఆయన్ని ఆశ్రయించి వీళ్ళందరూ కూడా సుఖంగా ఉంటూ ఉన్నారు. సహా సమం ధర్మకామార్థాన్ నిషేవే భరతర్షభః త్రీన్ ఇవ ఆత్మ సంబంధాన్ బంధూన్ బంధుమాన్ ఇవ మానయన్. మన ధర్మరాజు ఎట్లా ఉంటూ ఉన్నాడు అంటే భరతర్షభః మన భరత శ్రేష్ఠుడు సహా ఆయన ధర్మాన్ కామాన్ అర్థాన్ సమం నిషేవే. ధర్మార్థ కామాలు మూడింటిని సమానంగా పాలిస్తూ ఉన్నాడు, సేవిస్తూ ఉన్నాడు. త్రీన్ ఆత్మ సమాన్ బంధునివ. ఆ మూడింటిని ధర్మార్థ కామాలు మూడింటిని తనకు ఆత్మ సములైన ఆత్మీయులైన బంధువులులాగా చూసుకుంటున్నాడు ఆయన. బంధుమాన్ ఇవ మానయన్ వాటిని అంత గౌరవిస్తున్నాడు. ఇంతకీ మూడే పాటిస్తూ ఉన్నాడు ఇప్పటికి గూడా ధర్మార్థ కామాలు. ఎందుకు అంటే నాలుగోది ఆయనగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. తేషాం సమవిభక్తానాం క్షితౌ దేహవతాం ఇవ బభౌ ధర్మార్థ కామానాం చతుర్దశ ఇవ పార్థివః. ఈ భూమి మీద దేహవతాం ఇవ ధర్మము మూర్తీభవించిందా అన్నట్టుగా ఉన్నాడు. ధర్మము ఒకవేళ మూర్తీభవించి భూమి మీద నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాడు ధర్మరాజు. ఆయనలో ఈ మూడు సమంగా విభాగం చెంది ఆయన ధర్మాన్ని ఎప్పుడు పాటించాలి, అర్థాన్ని ఎప్పుడు పాటించాలి, కామాన్ని ఎప్పుడు పాటించాలి అని ఈ మూడింటిని ఆచరిస్తూ ఉన్నాడు. ఈ ధర్మార్థ కామాలు అట్లా ఆయనలో మూర్తిభవించి ఉండగా ఈయనేమో ఈ పార్థివుడు రాజు చతుర్దశ ఇవ బభౌ నాలుగోది అంటే మోక్షంగా కూడా ఉన్నాడు. ఆ మూడు ఆయనలో ఉంటే ఆయన మోక్ష ధర్మంగా ఉన్నాడు. ఆ విధంగా చతుర్విధ పురుష ధర్మాలు ఆయన రూపంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అధ్యేతారం పరం వేదాః ప్రయోక్తారం మహా అధ్వరాః రక్షితారం శుభం వర్ణాః లేభిరేతం జనాధిపం. మన వేదాలన్నీ పరమ అధ్యేతారం లేభిరే. వేదాలన్నింటికి గొప్పగా అధ్యయనం చేసేవాడు దొరికాడు మనవాడు అని అవి కూడా చాలా సంతోషిస్తున్నాయి. మహా అధ్వరాః ప్రయోక్తారం లేభిరే. అధ్వరాలు యజ్ఞాలన్నీ కూడా వాటిని చేసేవాడు యజ్ఞాలు చేసేవాడు యజ్ఞకర్త మాకు దొరికాడని అవన్నీ సంతోషిస్తూ ఉన్నాయి. అట్లానే వర్ణాలన్నీ కూడా శుభం రక్షితారం చక్కగా మమ్మల్ని కాపాడేవాడు ఉన్నాడు అని చూసుకుంటూ ఉన్నాయి. ఆ విధంగా జనాధిపుల్లో మన ధర్మరాజులో వేదాలు అధ్యయనం చేయడము, వేదాలు చెప్పిన విధంగా యజ్ఞాలను కర్మలను నిర్వర్తించడము, మన వేదాలు చెప్పిన విధంగా ప్రజలను వాళ్ళు సంతోషించే విధంగా రక్షిస్తూ కాపాడుతూ పోషిస్తూ ఉండడము ఇవన్నీ ఉండే లక్షణాలున్నాయి. అవన్నీ ఆయన పాటిస్తూ ఉన్నాడు. అధిష్టానవతి లక్ష్మీః పరాయణవతి మతిః బంధుమాన్ అఖిలః ధర్మాః తేన ఆసీత్
పృథు వీక్షిత. తేన ఆయన పృథువీక్షిత ఆసీత్. ఆయన చక్కగా అన్నింటినీ చూస్తూ ఉంటే అధ్యక్షుడిగా ఆయన మతిః పరాయణవతి. ఆయన బుద్ధి ఆయన పరమై ఉన్నది. లక్ష్మి సంపదలు ఐశ్వర్యమంతా ఆయన్ని ఆధారం చేసుకుని ఆయన తోటే ఉన్నది. ధర్ముడు అఖిల బంధుమాన్, అందరికీ బంధువై ఉన్నాడు. ఆ ఇంద్రప్రస్థంలో అందరికీ ధర్మము బంధువై ఉన్నది. లక్ష్మి ఆశ్రయ స్థానాన్ని చేసుకుని అక్కడే ఉన్నది. ఎవరి బుద్ధి వాళ్ళ వశంలో ఉన్నది. ఆ విధంగా ఉన్నది అక్కడ మన ఇంద్రప్రస్థంలో పరిస్థితి. మనవాడు ధర్మరాజు అధ్యక్షుడిగా ఉండి అన్ని అధివసించి ఈక్షించి చూస్తూ ఉండగా, భ్రాతృభిః సహితః రాజా చతుర్భిః అధికం బభౌ ప్రయుజ్యమానైః వితతః వేదైః ఇవ మహా అధ్వరః. మన రాజుగారు ధర్మరాజు గారు తన తమ్ముళ్లతో కలిసి, ఆ నలుగురి తమ్ముళ్లతో ఉన్న రాజు అధికంగా ఎంతో గొప్పగా బభౌ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే ఒక మహా అధ్వరము 4 వేదాలతో వితతము వ్యాప్తి చెందుతూ ఉంటే, ఆ విధంగా ప్రయుజ్యమానంగా మన వేదాలన్నీ ప్రయుజ్యమానం, వేదాలన్నీ ఉపయోగిస్తూ ఒక గొప్ప అధ్వరాన్ని యాగాన్ని చేస్తుంటే యాగం ఎంత గొప్పగా ప్రకాశిస్తుందో అంత గొప్పగా ఈ నలుగురు సోదరులతో తమ్ముళ్లతో కలిసి మన ధర్మరాజు అంత గొప్పగా వ్యాపిస్తున్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. తం తు ధౌమ్యాదయః విప్రాః పరివార్య ఉపతస్థిరే బృహస్పతి సమాః ముఖ్యాః ప్రజాపతిమివ అమరాః. మన విప్రులందరూ, ధౌమ్యుడు మొదలైన వాళ్ళందరూ కూడా తం పరివార్య ఉపతస్థిరే, ఆయన్ని ఆశ్రయించి ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చక్కటి ఉచితమైన సలహాలను ఆయనకి చెప్తూ, ఎట్లా అంటే బృహస్పతి సమాహ ముఖ్యాః అమరాః ప్రజాపతిం ఇవ, బృహస్పతి మొదలైన అమరులందరూ బ్రహ్మదేవుడి చుట్టూ ఎట్లా ఉంటారో అట్లా ధౌమ్యుడు మొదలైన విప్రులందరూ మన ధర్మరాజు చుట్టూ ఉంటూ ఉన్నారు. ధర్మరాజే అతిప్రీత్యా పూర్ణచంద్ర ఇవ అమలే ప్రజానాం రేమిరే తుల్యం నేత్రాణి హృదయాని చ. ధర్మరాజు నిర్మలమైన పౌర్ణమి నాటి చంద్రుడిగా ఉండగా మన ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క కన్నులు, వాళ్ళ హృదయాలు కూడా ఎంతో ప్రీతితో గొప్పగా సమంగా ఆనందిస్తూ ఉన్నాయి. నతు కేవల దైవేన ప్రజాః భావేన రేమిరే యద్బభూవ మనఃకాంతం కర్మణ సహ చకార తత్. కేవలము మన దైవము, మన ప్రభువు, మన రాజుగారు కదా, అందుకనే ఆయనంటే మాకు ఇష్టము అని చెప్పడమే కాదు, ప్రజలకు భావం కూడా, వాళ్ళ మనసుల్లో కూడా మావాడు కదా, మా బాగు చూసుకునేవాడని, ఏదో చంద్రుని చూస్తే ఎంత సంతోషమో అంత సంతోషంగా ఆయన్ని చూసి వాళ్ళందరూ ఆనందిస్తూ ఉన్నారు. వాళ్లకు కళ్ళ పండుగగా, మనసుకి హృదయాలకు ఆనందాన్ని కలిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనఃకాంతుడై, వాళ్ళ మనసులకు ఆనందాన్ని కలిగించేవాడై, తన కర్మలతో కూడా వాళ్ళ మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ సహా మన ధర్మరాజు ఉంటూ ఉన్నాడు. నహి అయుక్తం నచ అసత్యం న అనృతం నచ విప్రియం భాషితం చారు భాషస్య జజ్ఞే పార్థస్య ధీమతః. మన ధీమంతుడు పార్థుడు ధర్మరాజు మాటల్లో భాషితం ఎక్కడా కూడా అయుక్తమన్నది న జజ్ఞే ఉండేదే కాదు. అనుచితమైన మాటలు ఆయన ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు అని చెప్తూ, అయుక్తము, అసత్యము, అనృతము, విప్రియము ఉండేవి కావు అని చెప్తున్నారు. అంటే ఏంటో చూద్దాము. అయుక్తము అంటే అనుచితమైనవి, అంటే హితకరము కానివి ఆయన మాట్లాడేవాడు కాదు. యుక్తమైన మాటలు అంటే హితకరమైన మాటలే మాట్లాడేవాడు కాక, విప్రియము నా ఇష్టం లేని మాటలు, ప్రియంగా లేని మాటలు మాట్లాడేవాడు కాదు. ఆయన హితమైన మాటలే మాట్లాడేవాడు, అవి కూడా ప్రియంగానే మాట్లాడేవాడు. సరే, ఈ రెండు బాగున్నాయి. మనకు హితము ప్రియము తెలుసు, మూడోది సత్యం తెలుసు కదా.
ఆయన సత్యంగానే మాట్లాడేవాడు. ఋతంగా కూడా మాట్లాడేవాడని చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు. అనృతం చెప్పేవాడు కాదు, అసత్యం చెప్పేవాడు కాదు అని. కాబట్టి ఇక్కడ అనృతానికి, అసత్యానికి తేడా ఏమి అని చూసుకుందాం మనము. మామూలుగా 2 పక్కన పక్కన లేకపోతే ఊరికినే అనృతం అని ఎక్కడైనా కనిపిస్తే అబద్ధం అని చెప్పుకుంటాము. ఋతము అంటే సత్యము, నిజము అనుకుంటాము. ఇక్కడ పక్కనే 2 పెట్టారు. అనృతం అంటే ఇప్పుడు అసత్యం అని మనం చెప్పుకోవడానికి లేకుండా అసత్యము, అనృతం అని 2 అన్నారు కాబట్టి తేడా ఏమి చూద్దాం. సత్యము అంటే వాక్కు చేత, కర్మల చేత రుజువైన విధంగా ప్రవర్తించడము. ఋతము అంటే మనస్సుతో ధర్మంగా ప్రవర్తించడము. సత్యము అంటే వాక్కుతో, కర్మలతో ధర్మంగా ఉండడము. ఋతము అంటే మనసా ధర్మంగా ఉండడము. ఏమి తేడా? ఇప్పుడు ఒకవేళ అక్కడ ఒక మనిషి కూర్చునున్నాడు. అయితే ఎవరో ఒకాయన గబగబా వచ్చి దాక్కున్నాడు. ఎందుకంటే ఎవరో వెంటబడి వస్తున్నారు, నన్ను చంపేస్తారని భయపడి దాక్కున్నాడు. పలానా చోట ఎక్కడో దాక్కున్నాడు. ఈయన చూసాడు, అక్కడ కూర్చున్నాడు. ఆయన్ని తరుముకుంటూ వస్తూ ఉన్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాడిని చూసి, "పలానా వాడు ఇటువైపుకొచ్చాడా?" అంటే, "వచ్చాడు. ఎటెళ్ళాడో తెలుసా? చూసావా?" అంటే, "చూసాను." "ఎక్కడికెళ్ళాడంటే?" "అదిగో అక్కడ" అని చెప్పొచ్చు. ఈ రకంగా చెప్పడము, చూపించడము సత్యం. ఎందుకంటే, వాళ్ళడిగిన దానికి ఉన్నది ఉన్నట్టు తెలిసింది యథాతథంగా జవాబు చెప్పడం. అయితే అది ధర్మమేనా? వాళ్ళొకవేళ ఆ మనిషిని పట్టుకొని చంపేస్తే? అహింస వీటన్నింటిని మించిన ధర్మం గదా! ఆ అహింస చెడిపోతుందక్కడ. అప్పుడది అనృతమైపోతుంది. ధర్మం చెడిపోతుందక్కడ. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఏమోనండి నాకు తెలీదు. నేనెవరిని చూడలేదు. నేను చాలా సేపటి నుంచి ఇక్కడే కూర్చున్నాను. ఎవరు ఇటు రాలేదు అని చెప్పడం వల్ల ఒక ప్రాణికి హింస కలగకుండా ఉండేలా నేను వ్యవహరించానంటే, అప్పుడు ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టుగా కనిపించినా గూడా, అసత్యమైనా గూడా అది ఋతమైన, రుజువైన ప్రవర్తన. కాబట్టి ఎప్పుడెప్పుడైతే పరులకి తనకు హింస కలుగుతుంది అనుకున్నప్పుడు నిజమే చెప్తాను. నేను ఉన్నదున్నట్టు చెప్తాను. వాడికి కోపమొస్తే మరి నేనేం చేస్తాను? వాడికి కష్టం కలుగుతుంది, వాడికేమైనా నష్టం కలుగుతుందంటే మరి నా తప్పా? ఉన్నది నాకు తెలిసింది ఉన్నదున్నట్టు చెప్తాను. అనుకుంటూ ఉన్నదున్నట్టు చెప్పుకుంటూ పోతే నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కష్టము, నష్టము, హింస కలిగిందనుకో దాని పేరు సత్యము కాదు, అది ఋతము గాదు. అది సత్యము కావాలి, ఋతము గావాలి. ఒకవేళ అవసరమైతే సత్యాన్ని కొంచెం పక్కన పెట్టినా గూడా ఎప్పుడూ ఋతమై ఉండాలి. ఈ విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ మనం ఎప్పుడు చేసుకున్నాము? మన తైత్రీయోపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో సత్యం వదిష్యామి, ఋతం వదిష్యామి అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం చెప్పుకుంటూ ఉన్న సమయంలో నువ్వు సత్యం అని చెప్తాను, నువ్వు ఋతం అని చెప్తాను అన్నప్పుడు దానికి ఎగ్జాంపుల్స్‌తో సహా చూసుకుంటూ వచ్చాం మనము. ఇదే భారతం చదువుతూ ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో ఇదే ఆదిపర్వ మొదలుపెడుతూ ఉన్న కొత్తలో చవనుడి గురించి ఒక కథ చెప్తూ ఉన్న సమయంలో ఒక తల్లి ఉన్నది భృగు భార్య. ఆమెను ఒక రాక్షసుడు కోరుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్నది ఆ సమయంలో. అయితే కానీ వాడు చూసి ఆ రాక్షసుడు, "అదిగో ఆమె నా భార్య. ఎందుకు అంటే ఇంతకుముందు అప్పుడెప్పుడో వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని నాకిస్తానని జెప్పాడు. ఇవ్వలేదు. తర్వాత భృగుకిచ్చి పెళ్లి చేసాడు. అదిగో భృగు దొంగ. నా భార్యను ఎత్తుకొచ్చుకున్నాడు. ఓ అగ్ని! నీకా విషయం తెలుసా? ఒకవేళ ఈమె భృగు భార్య అయితే నేనామెను అపహరిస్తాను. నువ్వు ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు అని నిర్బంధిస్తే అగ్ని తీవ్రంగా ఆలోచించి నిజమే చెప్పాలి గదా! లేకపోతే అబద్ధం చెప్తే చాలా పాపం కదా! అని అవును నిజమే ఆమె భృగు భార్య అని చెప్తాడు. ఉన్న విషయమే చెప్పాడు. కానక్కడ కండిషన్ ఏమి? నువ్వొకవేళ ఆమె భృగు భార్య అని జెప్పావంటే నేనామెను ఎత్తుకెళ్తాను, కిడ్నాప్ చేస్తానని జెప్పాడు. కిడ్నాప్ చేసి తర్వాత ఏమైనా చేస్తాడు. అటువంటప్పుడు తెలిసి కూడా వాడు అటువంటి దుర్మార్గుడని తెలిసి ఆమె, ఆమె భర్త ఇప్పుడు కొంచెం దూరంగా బయటికి వెళ్ళాడు. ఇంకా ఇంటికి రాలేదు. ఆమె ఒక్కతే ఉన్నది.
నిండు చూలాలు. అటువంటి ఆమె ఈ సమయంలో అబలగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్న సమయంలో ఇటువంటి రాక్షసుడికి అప్పజెప్పడము ధర్మమేనా అని ఆలోచించి, నాకు తెలీదనైనా చెప్పొచ్చు, కాదనైనా చెప్పొచ్చు. కానీ అక్కడ అగ్ని సత్యం వరకు చూసుకున్నాడు, ఋతం చూడలేదు. అవును అని చెప్పాడు. దాంతో ఆ రాక్షసుడు పులోముడు అన్నవాడు భృగు భార్యను పులోమ అన్న తల్లిని బలవంతంగా ఈడ్చుకుని పోతూ ఉంటే ఆమెకు గర్భస్రావం అవుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఆ గర్భంలో నుంచి బయటకొచ్చిన వాడు చవనముచ్యుతమయ్యాడు గాబట్టి ఆయన పేరు చవనుడు. ఆ తర్వాత ఇంతకీ ఆ రాక్షసుడు చేసిన పాపానికి ఆయన నశించిపోతాడు. కానీ భృగువు వెనక్కొచ్చి ఏం జరిగిందని అడిగితే, ఆయన భార్య పులోమ చెప్తుంది. దాంతో తప్పు చేసావు నువ్వు అని శపిస్తాడు భృగువు. అయితే అలుగుతాడు అగ్ని. నేను తప్పేం చేశాను? నన్నడిగాడు. నాకు తెలిసిన విషయం నిజం చెప్పాలి గదా మరి. అందుకని నేను నిజం చెప్పాను అని చాలా అలుగుతాడు. ఇంకా అన్ని చోట్ల నుంచి విత్‌డ్రా చేసుకుంటాడు తనను తాను ఒక గుహలో దాక్కుంటే. ఇంకా అప్పుడు మన బ్రహ్మదేవుడొచ్చి నచ్చజెప్పవలసి వచ్చింది. కాబట్టి ఈ క్వెషన్ సత్యమేది, ఋతమేది అన్న దాని గురించి చాలా మందికి ఆ సూక్ష్మము, ధర్మ సూక్ష్మము గురించి క్లారిటీ అందరికీ ఉండదు. అందుకని మన ఉపనిషత్తు గూడా అదే పనిగా అదిగో సత్యం వదిష్యామి, ఋతం వదిష్యామి అని ఆ మంత్రాలన్నీ ఎందుకిచ్చింది? సత్యము, ఋతము అని పక్కన పక్కన బెట్టి, ఆ రెండింటి గురించి మనకు తేడా తెలియాలి. వాటిని ఎప్పుడు ఎట్లా ఆచరించాలని తెలియాలి. అప్పుడది ధర్మం మనం పాటించినట్టు. ఋతం చూసుకోకుండా ఊరికినే సత్యం అనుకుని మాత్రం పాటించామంటే అనర్థం కలిగిందంటే అహింస ముఖ్యం మనకు. హింస కలిగిందంటే మాత్రము ఇంకది యుక్తము లేదు, ప్రియము లేదు, ఋతము లేదు, సత్యం లేదు అన్నీ చెడిపోతాయి. కాబట్టి అన్నింటిని నిలబెట్టుకోవడానికి పద్ధతి ఏమి అంటే హింస కలగకుండా చేయాలి ఏదైనా సరే. దీని గురించి మనము మళ్ళీ మన మనుస్మృతిలో ఎంత దూరం చెప్పుకుంటూ వచ్చామో, ఏ విధంగా ఇతరులకు హింస కలగకుండా అహింస పరమో ధర్మం అన్నది ఇంక దానికి ఆ రూల్‌కి అసలు ఎక్సెప్షన్ లేదు. నీకైనా సరే, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, పంచభూతాలకైనా సరే, ఇంక దేనికైనా సరే హింస కలగకుండా ఉండే విధంగా ఉంటూనే నువ్వు ఇంకేదైనా చెయ్యి పాటించు. మిగిలినవన్నీ తర్వాత. ఇది ముఖ్యంగా ముందుండి తీరవలసిందే అని చెప్తూ అసలు యాక్చువల్‌గా మన వ్యాసుల వారు ఈ మొత్తాన్ని భారతాన్ని రాస్తూ మొదలుపెట్టిందే అక్కడ మొదలుపెట్టారాయన. అహింస పరమధర్మము. దాన్ని పాటించడంలో ఒకవేళ అసత్యమా, అనృతమా అన్న అనుమానమొస్తే ఏ విధంగా దాన్ని మనము అన్వయం చేసుకొని చూసుకోవాలి అని చెప్తూ మొదలుపెట్టారు ఇంత మహాభారతాన్ని. ఎందుకంటే అహింస పరమో ధర్మం. ఇంతకది. దాన్ని చూసుకొని మాట్లాడగలగాలి. యుక్తమా, సత్యమా, ఋతమా, ప్రియమా ఈ 4 ఉండాల్సిందే. ఆ ఉండే విధంగా ఎట్లా చూస్తాము అంటే అందరికీ హితం కలగాలి, హింస కలగడానికి వీల్లేదు. అవన్నీ మన మాటలతో జరుగుతూ ఉంటాయి. మనసులో ఉన్నవన్నీ మాటల ద్వారా, చేతుల ద్వారా బయటపడతాయి. రాజుగా ఉన్నప్పుడు అన్నీ తనే చెయ్యడం కుదరదు. తను చెప్పి చేయించడం ఉంటుంది. కాబట్టి ఆయన మాట్లాడడం చాలా ముఖ్యము. అవన్నీ ఇంత జాగ్రత్తగా చూస్తూ మనవాడు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. సహ హి సర్వస్య లోకస్య హితం ఆత్మనః ఏవ చ చికీర్షుః సుమహాతేజాః రేమే భరత సత్తమః. మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు సర్వస్య లోకస్య హితం కోరుకోవాలి. అందరికీ మొత్తం లోకానికి, ప్రజలకు, ప్రాణులకు, ఎన్వైర్న్‌మెంట్‌కి అన్నింటికి హితం కలగాలి అని కోరుకోవాలి. చికీర్ష ఉండాలి. చికీర్ష అంటే కర్తుమిచ్చ. అన్నింటికి హితం కలగాలి, అట్లా చెయ్యాలి అన్న కోరికుండాలి. అయితే అందరూ బాగుండాలి, నాకేమైపోయినా పర్వాలేదన్న భావన ఉండరాదు. ఆత్మనః ఏవ చ నేను బాగుండాలి, అందరూ బాగుండాలనుండాలి. నేను ఎట్లున్నా పర్వాలేదు, నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు కష్టం కలిగినా పర్వాలేదు, నాకున్నా లేకపోయినా ఒకటే, అందరికీ ఉంటే బాగుంటుంది, అందరికీ ఉండాలి, అందరి బాగు కోరుకుంటాను, నా బాగు పర్వాలేదు అని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడడానికి వీల్లేదు. ఇట్లాంటి ఆలోచనలన్నీ చేయడానికి వీల్లేదు. అది గూడా హింస. ఆత్మహింస గూడా చేసుకోవడానికి వీల్లేదు. పరహింస చేయకుండా ఉంటాను. కానీ ఆత్మహింస ఎంతైనా జేసుకుంటాను. నా ఇష్టం అనడానికి వీల్లేదు. ఆత్మనః హితం కోరుకోవాలి.
సర్వలోకానికి కూడా హితం గూడా. నాకు హితం, నాకు మంచైతే చాలు, పక్కన వాడు చెడిపోయినా పర్వాలేదు అనుకోకూడదు. అందరూ బాగుండాలి, నేనేమైపోయినా పర్వాలేదు అనుకోరాదు. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను. అందరూ బాగుండాలి. అందరూ అంటే నేను కూడా. మళ్ళీ నేను సెపరేట్ ఏంటక్కడ. అందరూ బాగుండాలని కోరుకోవడం లేకపోతే మళ్ళీ అది అహింసలోకెళ్ళిపోతుంది. ఇంక అన్నీ చెడిపోతాయి. మన భరత సత్తముడు సుమహా తేజోమూర్తి ఈ విధంగా తన బాగు, అందరి బాగు ఒకేలాగా కోరుకుంటూ రమిస్తూ ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఉన్నాడు. తథా తు ముదితాః సర్వే పాండవాః విగతజ్వరాః అవసన్ పృథివీపాలాన్ త్రాసయంతః స్వతేజసా. తథా ఆ విధంగా సర్వే పాండవాః మన పాండవులందరూ ముదితాః ఆనందిస్తూ ఉన్నారు. విగత జ్వరాః ఎవ్వరికి ఏ తాపము లేదు. సుఖంగా ఉన్నారు. వాళ్ళందరూ గూడా స్వతేజస వాళ్ళ స్వీయ తేజస్సులతో పృథివీ పాలకులందరినీ భయపెడుతూ వాళ్ళ తేజస్సు ఎంతటిదంటే వాళ్ళని చూస్తే మిగిలిన వాళ్లకు భయం కలుగుతుంది. అంతటి తేజస్సుతో ఉన్నారు. వీళ్ళు వెళ్లి భయపెట్టక్కర్లేదు. వీళ్ళ తేజస్సు చూసి మిగిలిన వాళ్ళకు భయం కలుగుతుంది. అంత గొప్పగా ఘనంగా అవసన్ ఉంటూ ఉన్నారు. తతః కతిపయ అహస్య భీభత్సుః కృష్ణం అబ్రవీత్ ఉష్ణాని కృష్ణా వర్తంతే గచ్చామః యమునాం ప్రతి సుహృజ్జనవృతాః తత్ర విహృత్య మధుసూదన సాయాహ్నే పునః ఏష్యామః రోచతాంతే జనార్దన అన్నాడు. తతః ఇంకా మన బీభత్సుడు మన అర్జునుడు కతిపయ అహస్య కొన్నాళ్లకి ఒకానొక సమయంలో ఒకానొక రోజు కృష్ణం అబ్రవీత్ కృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, కృష్ణ ఉష్ణాని వర్తంతే రోజులన్నీ వేడిగా ఉంటూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చింది. యమునా ప్రతి గచ్చామహ మనము యమునా నది దగ్గరికి వెళ్దాం పద, విహారానికి వెళ్దాము. అక్కడ ఆ నదీ తీరంలో రిసార్ట్‌లో అట్లా ఉండొద్దాము. సుహృత్ జనాలందరితో వృతాహ కలిసి వెళ్దాం. మన వాళ్ళందరితో, మన బంధువులతో, మన వాళ్ళందరితో వెళ్దాము. అక్కడ తత్ర విహృత్య అక్కడక్కడ పొద్దునంతా ఆడుకుని సాయాహ్నే మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి పునః మళ్ళీ మనము ఏష్యామః తిరిగొద్దాము. ఓ జనార్దన తే రోచతాం నీకిష్టమైతే వెళ్దామా? ఎండలు మరి ఎక్కువగా ఉన్నాయి. ఈ అంతఃపురాల్లో ఉంటూ ఉంటే పట్టుబట్టలన్నీ కట్టుకుని అంతఃపురాల్లో తిరుగుతూ ఉంటే వెచ్చగా ఉన్నది, వేడిగా ఉన్నది. ఆ యమున నదీ తీరంలోకి వెళ్ళి ఆడుకోనొద్దామా? పొద్దున్నే వెళ్దాము. సాయంత్రం దాకా ఆడుకొని సాయంత్రం వద్దాం. ఏమంటావు? నీకిష్టమైతే వెళ్దాము అన్నాడు. వాసుదేవుల వారు, కృష్ణుల వారు ఏమన్నారంటే, కుంతీమాతః మమ అపి ఏతత్ రోచతే యత్ వయం జలే సుహృజ్జనవృతాః పార్థ విహరేమ యథా సుఖం. ఓ కుంతీమాతః, కుంతీదేవిని మాతగా కలిగినవాడా, ఓ కౌంతేయ, పార్థ, అర్జున, మమ అపి నాకు కూడా ఏతత్ రోచతే నాకు కూడా ఇష్టమే. యత్ ఏదైతే వయం మనము ఆ జలే యమునా నది నీళ్లలో ఆ చుట్టుపక్కలంతా సుహృజ్జన వృతాహ మన సుహృజ్జనులతో కలిసి వెళ్ళి పార్థ యథాసుఖం మనం సంతోషంగా ఇచ్చ వచ్చినట్టు విహరించాలని నాకు కూడా కోరికగానే ఉన్నది అన్నారు ఆయన కూడా. ఇంకా పైసం పైన వారు మనకు కథ చెప్తున్నారు. ఆమంత్ర్య ధర్మరాజానం అనుజ్ఞాప్య చ భారత జగ్మతు పార్థ గోవిందౌ సుహృజ్జన వృతౌ తతః. ఇంకా ఓ భారత జనమేజయ, ధర్మరాజుని ఆమంత్ర్య వెళ్ళొస్తామని ఆయన్ని అడిగారు. అనుజ్ఞాప్య చ ఆయన సరే వెళ్ళండి ఆడుకొని రండి అని చెప్పాడు. ఆయన దగ్గర నుంచి అనుమతి పుచ్చుకుని పార్థ గోవిందులిద్దరూ తమ భార్యలతో, పుత్రులతో, పరివారంతో, స్నేహితులతో అందరితో కలిసి తతః ఇంకా అక్కడికి మన యమునా తీరానికి జగ్మతుః బయలుదేరి వెళ్ళారు. విహార దేశం సంప్రాప్య నానాద్రుమవత్ ఉత్తమం గృహైః ఉచ్చావచైః యుక్తం పురందర గృహోపమం. ఆ విహార ప్రదేశానికి వెళ్ళారు. ఆ రిసార్ట్‌కి. అక్కడ నానాద్రుమవత్ ఉత్తమం పెద్ద పెద్ద చెట్లు చక్కగా అందంగా చుట్టంతా ఉద్యానవనాలన్నీ ఉన్నాయి. ఉచ్చావచైః గృహైః యుక్తం చిన్నవి పెద్దవి అన్నీ రెస్ట్ హౌసెస్ అన్నీ ఉన్నాయి.
పురందర గృహోపమం, ఏదో ఇంద్రుడి అంతఃపురంలాగా అందమైన టెంట్స్ అన్నీ ఉన్నాయి. చిన్నవి, పెద్దవి అన్ని ఇళ్ళున్నాయి చక్కగా. అక్కడంతా ఆ ఏరియా అంతా చక్కగా రిసార్ట్ ఏరియా క్రియేట్ చేసి ఉంచారు. అక్కడ ఆడుకోవడానికి వెళ్లారు వీళ్ళు. భక్షైః భోజ్యైః చ పేయైః రసవద్భిః మహాధనైః మాల్యైః వివిధైః యుక్తం యుక్తం వార్ష్ణేయ పార్థయోః. భక్ష్యాలు, భోజ్యాలు, పేయాలు అంటే తాగేవన్నీ, రసవద్భిః చక్కటి రుచికరమైనవన్నీ, మహాధనైః గొప్ప శ్రేష్టమైనవన్నీ, వివిధైః మాల్యైః రకరకాల పూలమాలలు అవన్నీ గూడా యుక్తం ఉన్నాయి అక్కడ. ఎట్లా అంటే వార్ష్ణేయుడు వృష్ణి వంశానికి చెందినవాడు మన కృష్ణుడు. ఆయనకు పార్థుడు అర్జునుడికి వీళ్ళకు యుక్తం తగిన విధంగా వాళ్ళకి ఏమేమి గావాలో అవి తినడానికి, తాగడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఆవివేశతుః ఆపూర్ణం రత్నైః ఉచ్చావచైః శుభైః యథా ఉపజోషం సర్వః చ జనః చిక్రీడ భారత. ఓ భారత జనమేజయ, వాళ్ళందరూ ఉచ్చావచైః శుభైః రత్నైః ఆపూర్ణం చక్కటి శ్రేష్టమైన వస్తువులు, చిన్నవి పెద్దవి ఏవి కావాలంటే అవి ఆడుకోవడానికి, తినడానికి, తాగడానికి, కూర్చోవడానికి అన్నింటికి ఉన్న ఆ ప్రదేశంలోకి వాళ్ళు ఆవివేశతుః ప్రవేశించారు. యథా ఉపజోషం వాళ్ళకి ఎట్లా ఇష్టముంటే అట్లా సర్వః అందరూ గూడా జనః వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ గూడా చిక్రీడ ఆడుకుంటూ ఉన్నారు. వనే కాశ్చిత్ జలే కాశ్చిత్ కాశ్చిత్ వేశ్మసు చ అంగనాః యథా దేశం యథా ప్రీతి చిక్రీడుః కృష్ణ పార్థయోః. మన కృష్ణుడు, పార్థుడు వీళ్ళ యొక్క అంగనాః భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పరివారం వాళ్ళందరూ గూడా కాశ్చిత్ వనే కొంతమంది ఆ అడవిలో, ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. కాశ్చిత్ జలే కొంతమంది నీళ్ళల్లో జలకాలాడుతూ, ఈతలు కొడుతూ ఆడుకుంటున్నారు. కాశ్చిత్ వేశ్మసు వాళ్ళ ఇళ్ళల్లో, ఆ గృహాల్లో ఆడుకుంటూ ఉన్నారు. ఇంట్లోనో, బయటో కూర్చొని బోర్డ్ గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నారు. ఏవో రకరకాల ఆటలు, అష్టాచెమ్మలు, ఏదో పులి, మేక అట్లాంటి ఆటలు, ఏవో వామన గుంటలు అట్లాంటివన్నీ ఉంటాయి గదా! రకరకాలవి. బోర్డ్ గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నారు. అట్లానే ఈతలు కొడుతూ అట్లా ఆడుకుంటూ ఉన్నారు. కొంతమంది ఇళ్ళల్లో ఆడుకుంటున్నారు. కొంతమంది బయట ఆడుకుంటున్నారు. కొంతమంది నీళ్ళల్లో ఆడుకుంటున్నారు. యథాదేశం ఇగ వాళ్ళకి ఎట్లా ఎక్కడ ఇష్టముంటే అక్కడ యథాప్రీతి వాళ్ళకిష్టమొచ్చినట్టు చిక్రీడుః ఆడుకుంటూ ఉన్నారు. ద్రౌపదీ చ సుభద్రా చ వాసాంసి ఆభరణాని చ ప్రయచ్చేత మహార్హాణి స్త్రీణాంతే స్మ మధోత్కటే. మన ద్రౌపదీదేవి, సుభద్రాదేవి వీళ్ళు గూడా మదోత్కటే బాగా తాగి ఉన్నారు, మత్తులో ఉన్నారు. చక్కని మహార్హాణి శ్రేష్టమైన వాసాంసి వస్త్రాలను, ఆభరణాలను వాటన్నింటినీ గూడా తే వాళ్ళు స్త్రీణాం ప్రయచ్చేతాం తమ పరివారానికి, మిగిలిన ఆడవాళ్ళందరికీ చక్కటి బట్టలు, వస్త్రాలు అవన్నీ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉన్నారు. కాశ్చిత్ ప్రహృష్టాః నంద్రతుః చుక్రుషుః చ తథా అపరాః జహసుః చ అపరాః నార్యః పపువుః చ అన్యాః వరాసవం. కొంతమంది ప్రహృష్టాః సంతోషంగా నంద్రుతుః నాట్యాలన్నీ చేస్తూ ఉన్నారు. తథా అపరాః ఇంకా కొంతమంది చుక్రుషుః గట్టిగా అరుస్తున్నారు. కొంతమంది అపరాహ నార్యః వేరే ఆడవాళ్ళందరూ జహసుః గట్టిగా నవ్వుతూ ఉన్నారు. ఇంక కొంతమంది అన్యాః వర ఆసవం పపుః చక్కటి మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు. రురుదుః చ అపరాః తత్ర ప్రజగ్నుః చ పరస్పరం మంత్రయామాసుః అన్యాః చ రహస్యాని పరస్పరం. కొంతమంది తత్ర అపరాహ వేరే వాళ్ళందరూ రురుదుః ఎందుకో ఏడుస్తున్నారు. కొంతమంది పరస్పరం ప్రజగ్నుః ఒకళ్ళనొకళ్ళు వేళాకోళానికి, పరిహాసానికి కొట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళందరూ మంత్రయామాసుః సలహాలన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది పరస్పరం రహస్యాన్ని ఒకళ్ళకొకళ్ళు రహస్యాలు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది రహస్యాలు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది సలహాలన్నీ ఇచ్చుకుంటున్నారు. కొంతమంది నవ్వుతున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు. కొంతమంది కొట్టుకుంటున్నారు. కొంతమంది నాట్యాలు చేస్తున్నారు. కొంతమంది తాగుతున్నారు. కొంతమంది తింటున్నారు. వాళ్ళట్లా సంతోషంగా ఉన్నారు. వేణు వీణా మృదంగానాం మనోజ్ఞానాంచ సర్వశః శబ్దేన ఆపూర్యతే స్మ తద్వనం సుసమృద్ధిమత్. ఆ వనమంతా మనోజ్ఞంగా,
వేణుగానాలతో, వీణానాదాలతో, మృదంగాలతో ఎంతో అందంగా అమాత్తమ శబ్దాలతో నిండిపోయిందంతా. తస్మిన్ తథా వర్తమానే కురు దాసార్హ నందనౌ సమీపే జగ్మతుః కశ్చిత్ ఉద్దేశం సుమనోహరం. ఉద్దేశమన్నా, ప్రదేశమన్నా, దేశమన్నా, ఆదేశమన్నా ప్లేస్ అనర్థం. తస్మిన్ తదా వర్తమానే అక్కడంతా అట్లా కోలాహలంగా సందడిగా ఉండగా, మన కురు దాసార్హ నందనం కురునందనుడు అర్జునుడు, దాసార్హ నందనుడు కృష్ణుడు వాళ్ళిద్దరూ గూడా సమీపే కచ్చిత్ ఉద్దేశం సుమనోహరం జగ్మతుః ఆ పక్కనే ఉన్న ఒకానొక మనోహరమైన ప్రదేశానికి వెళ్ళారు. తత్ర గత్వా మహాత్మానౌ కృష్ణౌ పరపురంజయౌ మహార్హ ఆసనయోః రాజన్ తతస్థౌ సన్నిషీదతుః. ఓ రాజన్ జనమేజయ, పరపురాలను జయించే మన కృష్ణుడు, ఇంకో కృష్ణుడు, ఇద్దరు కృష్ణులు, అర్జునుడు, కృష్ణుడు వాళ్ళిద్దరూ ఆ మహాత్ములు తత్ర గత్వా అక్కడికి వెళ్ళి మహార్హ ఆసనయోః సన్నిషీదతుః తతస్థౌ వాళ్ళు గొప్ప ఆసనాల్లో పెద్ద పెద్ద కుర్చీలు అక్కడ ఏమున్నాయో మరి కొంచెం దూరం వీళ్ళందరూ ఇక్కడ హడావిడికి దూరంగా ప్రశాంతంగా ఒక రమ్యమైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. తత్ర పూర్వ వ్యతీతాని విక్రాంతాని రతాని చ బహూని కథయిత్వా తే రేమాతే పార్థ మాధవౌ. మన పార్థుడు మాధవుడు ఇద్దరు తత్ర అక్కడ కూర్చొనే వాళ్ళు కూడా కొంచెం అన్నం తినుంటారు, కొంచెం చక్కగా సుఖించి ఉంటారు. వచ్చి అందరికి దూరంగా ఇక్కడ కూర్చున్నారు. కూర్చొని పూర్వ వ్యతీతాని ఇంతకు ముందు జరిగిపోయిన గొప్ప గొప్ప పనులు, వాళ్ళు ఎట్లా ఆడుకున్నారు అవన్నీ గూడా బహూని ఎన్నో కథలన్నీ గుర్తు చేసుకుని అప్పుడు నువ్వు ఓ కృష్ణ అవును నిజమే అర్జున అప్పుడేం జరిగిందంటే అప్పుడు నీకు గుర్తుందా అన్నట్లా మాట్లాడుకుంటూ రేమాతే ఆనందిస్తూ ఉన్నారు. తత్ర ఉపవిష్టౌ ముదితౌ నాకపృష్ఠే అశ్వినౌ ఇవ అభ్యగచ్చత్ తదా విప్రః వాసుదేవ ధనంజయౌ. తత్ర అక్కడ ఈ విధంగా ఉపవిష్టౌ కూర్చుని ముదితౌ సంతోషంగా ఎట్లా ఉన్నారు మన వాళ్ళిద్దరు కూర్చుని అక్కడ నాకపృష్ఠే అశ్వినౌ ఇవ స్వర్గలోకంలో అశ్విని దేవతల్లాగా కూర్చొని సంతోషంగా ఏంటో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా తదా అప్పుడు ఒక విప్రుడు ఆ వాసుదేవుడు ధనంజయుడు ఎక్కడ కూర్చున్నారో అక్కడికి అభ్యగచ్చత్ వచ్చాడు. బృహత్శాల ప్రతీకాశః ప్రతప్త కనక ప్రభః హరిపింగః హరిశ్మశ్రుః ప్రమాణాయమతః సమః తరుణాదిత్య సంకాశః కృష్ణవాసా జటాధరః పద్మపత్ర ఆననః పింగః తేజసా ప్రజ్వలన్నివ. బృహత్ శాల ప్రతీకాశః పెద్ద తాడి చెట్టులాగా ఉన్నాడు ఆయన, అంత పొడుగ్గా. ప్రతప్త కనక ప్రభః తప్పించిన కాల్చిన బంగారంలాగా ప్రకాశిస్తున్నాడు. హరిపింగః హరివర్ణంలో పసుపు ఎరుపు కలిపిన వర్ణంలో ఉన్నాడు. హరిశ్మశ్రుహు బంగారంలాగా ఉన్నాయి ఆయన మీసాలవన్నీ. ప్రమాణ ఆయత మతః ఆయన పొడుగు వెడల్పు అవన్నీ కూడా ప్రమాణం తోటి కొలతలకి సరిగ్గా చేతులెంత ఉండాలి, కాళ్ళెంత ఉండాలి, తలెంత ఉండాలని కొలతలు ఎట్లా ఉంటాయి కొలతకు తగ్గినట్టుగా అంత చక్కగా ఉన్నాడు, సమంగా ఉన్నాడు. తరుణము తరుణ వయసులో ఉన్న బాల ఆదిత్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. కృష్ణవాస నల్లటి వస్త్రాలు ధరించాడు, జటాధరుడై ఉన్నాడు. పద్మపత్రం లాంటి ముఖంతో ఉన్నాడు, ఆననము. పింగః ఎరుపు పసుపు కలిపిన వర్ణంతో ఉన్నాడు. తేజస్సుతో ప్రజ్వలన్నివ ఆయన తేజస్సు జ్వలిస్తున్నట్టుగా ఉన్నది. అటువంటి వాడు ఉపసృష్టంతు తం కృష్ణౌ భ్రాజమానం ద్విజోత్తమం అర్జునః వాసుదేవః చ తూర్ణముత్పత్య తస్తతుః. తం ఉపసృష్టం ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాడని చూసుకుని మన కృష్ణౌ ఇద్దరు కృష్ణులు ఆ ద్విజోత్తముడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తూ ఉంటే అర్జునుడు వాసుదేవుడు ఇద్దరూ కూడా తూర్ణం వెంటనే ఉత్పత్తి లేచి తస్తతుహు నిలబడ్డారు.
ఆ వచ్చిందెవరు, తర్వాత ఏం జరిగింది ఏమి అన్న విషయం మనము మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.